అందరికీ శనార్థి. అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని కోరుకుంటున్నా. ముందుగా నా యొక్క శనార్థి బండారు బలగానికి శివశక్తులందరికీ నా యొక్క శనార్థి. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను కొమరవెల్లికి వెళ్తున్నా. ఆ కొమరవెల్లి దగ్గర కళ్యాణం అవుతున్నది మల్లన్న స్వామిది. ఈరోజు 28, నేను ఒక రోజు ముందు వెళ్తున్నా. 29కి ఆయన కళ్యాణం, సండే రోజు. అందుకోసం నేను ఆ కళ్యాణం వీడియో చూపిద్దామన్నట్టుగా నేను ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ధనాల మైసమ్మ దగ్గర చూపించడానికి నేను ఈ వీడియో చూస్తున్నా. ఆయన మల్లన్న స్వామి కళ్యాణం ఇట్లా చూడాలని, ప్రతి ఒక్కరు మల్లన్న స్వామి కళ్యాణం నా వీడియో ద్వారా చూడాలని, ఆ మల్లన్న ఆశీస్సులు ఖచ్చితంగా అందరికీ ఉండాలని నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది. నేను అమ్మవార్ల గుళ్ళు గిట్లా అన్నీ చూపిస్తా. అమ్మవార్ల దర్శనం చేసుకోరి, అమ్మవారి మనసులో ఉన్న కోరిక కోరుకోండి. ఏది ఉన్నా కానీ, బాధలున్నా కానీ, చిక్కు చీదలు ఏది ఉన్నా కానీ మటు మాయం కావాలని దండం పెట్టుకోరి. నేను వీడియో చూపిస్తున్నా కదా, ఆ వీడియో చూపించుకొని దండం పెట్టుకోరి, అన్నీ మటు మాయం కావాలి. నేను ఈ వీడియో తీయడానికి కూడా చాలా రిస్క్ అవుతుంది. నాకు వీడియోలు లాంగ్ వీడియోలు తీయలేకపోతున్నా, ఎక్కువ షార్ట్ వీడియోస్ పెడుతున్నా. కాబట్టి ఇక ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలు తీయాలనుకుంటున్నా. మీకు ప్రతి ఒక్కరికి ఇట్లా లాంగ్ వీడియోలు తీసిన కామెంట్ గిట్ట పెట్టారు. చాలామంది లాంగ్ వీడియో తీయని చెప్పి కామెంట్ గిట్ట పెట్టారు. ఆ లాంగ్ వీడియోలు కూడా తీయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నా. ఇక మీకు అందజేస్తా. కాకపోతే ఒక నెలలో 2-3 వీడియోలు అన్న తీసి మీకు ఎట్లా ఏం సంగతి ఏం చేయాలని, మీకు పూజ విధానం ఏంది ఏం సంగతి అని మీకు అందజేస్తా. నా వీడియోతోటి మీకు ఎట్లా చేస్తున్నా అనేది అర్థం కావాలి, అర్థం చేస్తా. ఇప్పుడు నేను కొమరవెల్లికి వెళ్తుంటే మధ్యలో వీడియో తీయాలి, చాలా రోజులు అవుతుందని చెప్పేసి వీడియో తీయడం జరుగుతుంది. ఇంకొకటి, అమ్మవారు ధనాల మైసమ్మ దగ్గర కూడా వెళ్తున్నా, కొండపోచమ్మ దగ్గర కూడా వెళ్తా. ఆ వీడియోలు అన్నీ చూడండి, అన్నీ అర్థం కావాలి. చాలామంది వీడియోకి ఇట్లా సగం చూస్తున్నారు. మొత్తం చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను తీసే ప్రతి ఒక్క వీడియోకి ఇట్లా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి అందరూ మరి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ వస్తుంది. మరి వీడియోకి ఇట్లా మొత్తం చూడండి. ఇంకా పోదాం మరి. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలా అంటే చాలా పెద్ద క్యూ కట్టారు. ఆ లైన్ గిట్లా ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకోవాలంటే 2-3 గంటలు పక్కా పడుతుంది. ఇక ఇంకొకటి 100 రూపాయల టికెట్ ఉన్నది, 150 రూపాయల టికెట్ ఉన్నది. ఇక ఫ్రీ దర్శనంలో వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇక 100 రూపాయల టికెట్ల, 150 రూపాయల టికెట్ల వెళ్ళిపోతున్నారు. ఇక ఫ్రీ దర్శనం వాళ్ళకైతే పక్కా 2-3 గంటలు అయితే పక్కా పడుతుంది. ఇక ఈడ మీకు అక్కడ బ్యాండ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళైతే మల్లన్న స్వామికి కళ్యాణంకి సంబంధించిన వాళ్ళు బ్యాండ్ కొట్టే వాళ్ళు అనమాట. ఇక బ్యాండ్ కొట్టే వాళ్ళ దగ్గర చాలామంది పబ్లిక్ అయితే స్టక్ అయిపోయారు. ఇంకా గంగరేయ చెట్టు కింద పట్నాలు వేసుకునే వాళ్ళు గంగరేయ చెట్టు కింద వేసుకుంటున్నారు. ఇంకొకటి పైన వేసుకునే వాళ్ళు పైన వేసుకుంటున్నారు. ఇక చాలామంది గంగరేయ చెట్టు కాడ ప్రదక్షిణాలు చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు, అంత పబ్లిక్ ఉన్నారు అక్కడ. ఇక పట్నాలు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది పట్నాలు వేసుకుంటున్నారు. ఇక మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నారు. బోనాలకి మరి పబ్లిక్ ఎక్కువ బోనాలు తీస్తున్నారు. మరి బోనాలకు టికెట్ తీసుకొని సపరేట్గా వెళ్ళిపోతున్నారు. అక్కడ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. ఈ ధనాల మైసమ్మ వీడియో గిట్లా తీసిన మొత్తం చూడండి, వీడియో గిట్లా మొత్తం వినండి. ఈమెనే కొమరవెల్లిల ధనాల మైసమ్మ. ఈ మైసమ్మ దగ్గరికి ఇట్లా ఎవ్వరు రారు, ఎవరికి సామాన్యంగా తెలియదు. కాబట్టి ఇప్పుడు కొమరవెల్లి నుంచి బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుంచి బ్రిడ్జి పైకి వస్తే ఆడ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది. ఒక బిల్డింగ్ ఇట్లా కడుతున్నారు. బిల్డింగ్ వెనకాల సైడ్ బ్యాక్ సైడ్ రావాలి. బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగితే ఈ అమ్మవారు అవపడుతుంది. కొంచెం లోపలికి వచ్చేటప్పుడు ఇట్లా చాలామంది మరి అమ్మవారు ఒకటే ఉంటుంది, బండ కింద ఉంటుంది. చాలామందికి భయం అవుతుంది. ఇంకా అమ్మవారిని అమ్మ నా కన్నతల్లి అనుకొని ఆమెతోటి భయపడకుండా ఆమె నమ్ముకొని ఆమె అండగుండాలని చెప్పేసి ఆమె దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరికి ఇట్లా మంచి జరుగుతుంది. చాలా మందికి ఇట్లా ఈ ప్లేస్ గిట్లా ఎవ్వరికి తెలియదు. నేను ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అమ్మవారి కాడ అనుకున్న కోరికలు తీరుతాయి. ఈడ ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు తీరుతాయి. ఇక్కడికి వచ్చి ఒకసారి దర్శనం చేసుకొని అమ్మని చూసుకొని పోరి. ఇంకా మీకు ఇక తిరిగే లేదు. అమ్మవారికి
అంత మంచి జరుగుతుంది. మీరు అమ్మవారికి ఏం చేయాల్సిన అక్కర్లేదు. అమ్మవారికి దండం పెట్టుకొని పోతే చాలు. మీ కష్టాలు ఏమున్నా కూడా అమ్మవారికి తెలుస్తాయి. ఇంకొకటి అమ్మవారు బ్యాక్ సైడ్ గుండు లోపలికి వచ్చేసరికి అర్థం కాదు, చెట్లు గిట్లు ఉన్నాయి. చెట్లు గిట్ల ఉంటే మరి అమ్మవారు అవపడట్లేదు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అమ్మవారు అవపడుతుంది. నీకు ఆ బండ గిట్ల కొంచెం పెయింటింగ్ వేసి ఉంటుంది. ఆ పెయింటింగ్ వేసిన బండ కిందనే అమ్మవారు ఉంటుంది. అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని పోండి. చెప్పిన కదా, కొమరవెల్లి నుంచి బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుంచి బ్రిడ్జి పైకి ఎక్కితే బిల్డింగ్ ఇట్లా కడుతున్నారు. ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ రావాలి. బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత కొంచెం లోపల సైడ్ వస్తే అమ్మవారు ఇట్లా అవపడుతుంది. నీకు గుండు లోపలికి రావాలి, అమ్మవారు అవపడుతుంది. అమ్మవారు దర్శనం చేసుకొని అమ్మవారిని చూపించుకొని అమ్మవారు నా వెనకాల ఉండాలని చెప్పేసి, నా కన్నతల్లి అని చెప్పేసి ఆమెను దర్శనం చేసుకొని పోరి. ఏం భయం లేదు, అమ్మవారే ఉంది, కన్నతల్లి ఉంది, ఆమె అనుకొని రావాలి. భయం ఉంటుంది కొంచెం ఇక్కడికి వచ్చేటప్పుడు. అందుకోసం చెప్తున్నా, అమ్మవారు ఎంత భయపడ్డా కానీ భయపడకుండా వస్తే ఇంకా అమ్మవారు కోపం అవుతుంది. భయపడకుండా అమ్మ నా కన్నతల్లి దగ్గరికి పోతున్నా అని చెప్పేసి ధైర్యంగా రావాలి. ఏ ఇబ్బంది ఉండదు, ఏది ఉండదు. ఇంకొకటి ఇళ్ళ గబ్బిలాలు ఉంటాయి, కొంచెం భయపడకురి. ఆ గబ్బిలాలు కూడా కొంచెం ఒక్కోసారి సడన్గా వస్తాయి. గబ్బిలాలు వేరే ఏమీ లేదు, అమ్మవారు ఉన్నదిగా అంతే. ఈ ఒక్క ధనాల మైసమ్మ దగ్గరికి ఎవ్వరు రారు, ఎవ్వరికి తెలియదు కూడా. చాలామందికి తెలియదు. ఆ చుట్టుపక్కల ఉండే కొమరవెల్లిలో చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తప్ప ఎవ్వరికి తెలియదు. కేవలం మల్లన్న స్వామి దగ్గరికి వచ్చి మల్లన్న దర్శనం చేసుకొని కొండపోచమ్మ దగ్గరికి వెళ్ళి కొండపోచమ్మని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉన్న అమ్మవారు ఉన్నట్టు కూడా ఎవ్వరికి తెలియదు. చాలామందికి ఇట్లా ఇక్కడ ధనాల మైసమ్మ ఉందని చెప్పేసి ఎవరికి ఇట్లా చెప్పరు, ఆయన తెలియదు కూడా ఎవరికి. కాబట్టి అమ్మవారి దగ్గర ఇట్లా అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడికి మెయిన్గా ఒక్కరు మాత్రం అస్సలు రావద్దు. ఎందుకంటే ఒకవేళ ధైర్యం చేసుకొని రావాలని కోరుకున్నా కూడా చాలా భయం అవుతుంది అనమాట. అమ్మవారు ధనాల మైసమ్మ అంటే మామూలు మాట కాదు. అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అమ్మవారి దగ్గరికి వస్తుంటేనే నీకు దారి పోతులనే నీకు భయం అవుతుంటుంది, బుగులు అవుతుంటుంది. కాబట్టి అమ్మవారి దగ్గరికి రావాలంటే సామాన్యమైన విషయం కాదు. అందుకే ఒక్కరు మాత్రం అసలుకి వెళ్ళొద్దు. ఎందుకంటే ధనాల మైసమ్మకి ఆశ ఉంటుంది. కాబట్టి అది అమ్మవారు ఎప్పుడు ఏం కోరేది తెలియదు, ఒక్కరు వెళ్తే. కాబట్టి అమ్మవారి దగ్గరికి ఒక్కరు మాత్రం వెళ్ళొద్దు. వెళ్తే ఒక ఇద్దరు ముగ్గురు అయినా ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు అయినా వెళ్ళాలి, కానీ ఒక్కరు మాత్రం వెళ్ళకూడదు. ఎందుకంటే ధనాల మైసమ్మ దగ్గర ఆశ ఉంటుంది ఆమెకి. ఆమె ఒకవేళ కోరుకుంటే మాత్రం ఏం కోరుకుంటుందో మనకి తెలియదు. కాబట్టి ఒకరు వెళ్ళొద్దు. నేను ముందు జాగ్రత్తగా చెప్తున్నా, అమ్మవారి దగ్గరికి ఒక్కరు మాత్రం వెళ్ళకూడదు. అమ్మవారి దగ్గరికి మంచిగా నిమ్మలంగా వెళ్ళి అమ్మవారి కాడ అనుకున్న కోరికలు తీరి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని ఎట్లా పోయినామో అట్లా రావాలి, నిమ్మలంగా ఉండాలి. కాబట్టి ముందు జాగ్రత్తగా చెప్తున్నా నేను, అమ్మవారి దగ్గరికి ఒక్కరు మాత్రం వెళ్ళొద్దు స్వామి. మెయిన్గా పెళ్ళి కాని వాళ్ళు ఒక్కరు మాత్రం వెళ్ళకూడదు, అమ్మ ఆశపడుతుంది. కాబట్టి అందరూ కలిసి వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది. ఇదే మన కొండపోచమ్మ గుడి. కొండపోచమ్మ గుడి దగ్గర గిట్లా మా కొమరవెల్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇట్లా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. కాబట్టి చాలామంది పబ్లిక్, చాలా జనాలు ఉన్నారు. ఇక అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అమ్మవారిని తీయడం కుదరలేదు.